హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా స్పెషల్ కర్రీ ఏంటి అంటే పొటాస్ అండి. మీకు ఎంతమందికి ఈ వెజిటేబుల్ తెలుసు, ఇది ఒకటి ఉంటుందా అని అనుకున్న వాళ్ళకి కూడా ఉంటుందో లేదో కూడా చెప్పండి. ఇదైతే చాలా బాగుంటుందండి కర్రీ. సేమ్ మనకి దొండకాయ కర్రీ ఎలా ఉంటుందో అలానే ఉంటాయి. దీన్ని నాటు దొండకాయ కూడా అంటారని నేను విన్నాను. మరి దీన్ని అయితే పొటాస్ అని అంటారని నా బాగా తెలుసు. దీన్ని లైట్గా పైన తోలు తీసేసి రౌండ్గా కట్ చేసుకోవాలి, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయల్ని కొంచెం ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు, టమాటా, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై చేసుకొని పోపు వేసుకొని, అలానే కరివేపాకు, టమాటాని కట్ చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకున్నాను నేనైతే. అలానే పీసెస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా పర్లేదు. నాకైతే మిక్సీ అయితే బెటర్ అనిపించింది, అందుకని మిక్సీ పట్టుకున్నాం. కానీ కర్రీ అండి బాగుంది, నాకైతే నచ్చింది, మా హస్బెండ్ కూడా నచ్చింది. అంటే నేను ఎక్కువ ఈ కర్రీ ఇష్టపడను తినడానికి. కొన్ని కొన్ని కర్రీస్ ఉంటాయి ఎక్సెప్షన్స్లో. అలానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ని, టమాటా పేస్ట్ని వేసేసుకొని, అలానే కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం కారం, అలానే మనం ఫ్రై చేసుకున్న ఆ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. ఇది కొంచెం ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోవాలి, కర్రీకి ఆయిల్ సపరేట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. నాకు ట్రై చేయకుండా కమెంట్ చేయకండి, ట్రై చేసి కమెంట్ చేయండి. మీకు దొరుకుతాయి అనుకుంటున్నా, దొరకకపోతే ఇంకేం నేనేం చేయలేను. కానీ కర్రీ మాత్రం బాగుంది. హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయో లేదో నాకైతే తెలీదు, కానీ వెజిటేబుల్స్ కదా కొంచెం హెల్త్కి మంచిదని నేను అనుకుంటున్నానండి. సరే అండి, బాయ్.